మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నువ్వు నాకు నచ్చే సినిమా గురించి మాట్లాడుకునే ముందుగా మీ బ్యానర్ స్రవంతి, మల్లాది వెంకటకృష్ణ గారి నవల పేరది స్రవంతి అని. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన నవలని మీరు బ్యానర్ నేమ్గా పెట్టుకున్నారు. ఎందుకు, కారణం ఏంటి? నాకు ఆ నవల చదివినప్పుడు ఆ క్యారెక్టర్ స్రవంతి అనేది ఆ నవల్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. ద వే మల్లాది గారు మోల్డెడ్ దట్ క్యారెక్టర్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండి. సో చాలా కాలం అట్లా గుర్తుండిపోయింది. బ్యానర్ నేమ్ ఏం పెడదాం అనుకుని చెన్నై వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు సింధూరా అని ఒక ఐడియా వచ్చింది. తర్వాత స్రవంతి. మేము 2-3 స్నేహితులను కలిసి సినిమాలు చేద్దామని అప్పుడు చెన్నై వెళ్ళాం. సాయిబాబు గారిని, తమ్ముడు సత్యం అని. సో రకరకాలుగా అనుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ స్రవంతి అనేది బాగుంటుందేమో అని అనిపించి ఈ రిఫరెన్స్తో తర్వాత మల్లాది గారు నేను కలిసి జయత్రయాత్ర అప్పుడు కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. నాగార్జున గారి మూవీ. సో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ టైం. తర్వాత ఇంకెవరి జీవితాలు అలా అనుకోండి. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మీరు తెలియదు సార్, చాలా చిన్న వయసులో మీది, బట్ మీ బ్యానర్ తెలుసు, స్రవంతి మూవీస్ అని చెప్పేసి. నాకు మీ బ్యానర్ పేరైనప్పుడల్లా కూడా మన ఆ పుస్తకం పైన అమ్మాయి కళ్ళు క్లోజ్ షాట్ పెట్టి ఒక బొట్టు పెట్టుకొని ఉంటుంది, స్రవంతి బుక్ నావల్ మీద అట్ట పైన. నాకు ఆ స్రవంతి మూవీస్ బ్యానర్ అనగానే ఆ విజువల్ గుర్తొస్తూ ఉండేది అనమాట. సో చాలా ఇట్లా మీతో కూర్చోవడం బాగుంది, సంతోషం. అండ్ నువ్వు నాకు నచ్చే విషయానికి వస్తే సార్, యాక్చువల్గా నువ్వు నాకు నచ్చే సినిమా మీరు అనౌన్స్ చేసే సమయానికి మీ దగ్గర కథ లేదని మీరే నిన్న చెప్పారు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ. అంత ధైర్యం ఏంటి? నువ్వే కావాలి కలిసి జర్నీ చేసాము. అది రామోజీరావు గారి సంస్థకి చేయడం జరిగింది. సో అప్పటికి అందరికీ కూడా సక్సెస్ కావాలి అనే పరిస్థితి మాది. నాది కానీ, విజయభాస్కర్ కానీ, త్రివిక్రమ్ కానీ, కోటి, సీతారాం శాస్త్రి, సుచిత్ర చంద్రబోస్, మేమందరం కూడా చాలా లో ఎబ్లో ఉండేవాళ్ళం. మేము మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రూవ్ చేసుకోవాలంటే మనం కావాలనుకుంటే జరిగేది కదండి. మన శక్తినంతా వినియోగించి ప్రతిరోజు దానితో ప్రయాణం చేసి చేసిన సినిమా అది. ఆ జర్నీలో వీళ్ళు బాగా దగ్గరయ్యారు, భాస్కరును, త్రివిక్రమ్. ఎందుకు చెప్తానంటేనండి, ఇది నా పరిచయం వాళ్ళతో దగ్గరతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. భాస్కర్ని, త్రివిక్రమ్ని వదిలిపెట్టి జర్నీ చేయకూడదు. ఓకే. సో డెఫినెట్గా మనం కలిసి ప్రయాణం చేయాలి. వాళ్ళిద్దరికీ కూడా నా మీద అంత వాటి కాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో రిలీజ్కి చాలా ముందే నేను వాళ్ళిద్దరికీ కొంత అమౌంట్గా ఇచ్చి మనం కలిసి పని చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్. ఓకే. అంటే నాకు సినిమా చేసే ఆర్థిక స్తోమత అంత గొప్పగా లేదు అప్పుడు, బట్ వీళ్ళతో మాత్రం ప్రయాణం చేయాలి, ఈ సినిమా సక్సెస్ అవుతుందని పూర్తి నమ్మకం. సో అక్టోబర్ 13, 2000 రిలీజ్ అయిందండి. ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసుకోండి, నో ప్రెషర్ పెట్టాలంటే త్రివిక్రమ్ అన్నాడు వెంకటేష్తో చేద్దామని. మీకు ఎవరితో కావాలంటే వాళ్ళతో చేయండి, నాకు అభ్యంతరం లేదు, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ, బట్ డోంట్ టేక్ ది ప్రెషర్. ఓకే అని అంటే వాళ్ళు ఇట్లా వర్క్ స్టార్ట్ చేస్తా. త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా ఒక 30 days ఏమీ ఇంకా కదలలేదు, 15 రోజులు మొత్తం అయిపోయింది అన్నారు స్క్రిప్ట్. ఓకే. అంత వేగంగా జరిగింది అది. సో అది అయిన తర్వాత వెంకటేష్ గారికి చెప్పటం, ఇమీడియట్గా మనం చేస్తున్నాం కిషోర్ అని చెప్పటం, అట్లా వేగంగా జరిగిపోయినాయి సార్. అంటే యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ముందు, అంటే నువ్వే కావాలి ముందు కానీ, నువ్వు నాకు నచ్చే ముందు కానీ అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేను అని చెప్పి మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే 90s ఎండింగ్లో మీరు, అంటే ఆ 90s మిడిల్ నుంచి ఎండింగ్ వరకు ఈవీవి గారితో చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. మీరు ప్రజెంటర్గా ఉన్నారు కానీ, బట్ అవి మీ సినిమాలే కదా. కృష్ణారెడ్డి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు తీశాను. మావ చిగురు, ఎగిరే పవర్మ, అవును, మనసులో మాట, ఇన్ బిట్వీన్ గిల్లి కజ్జాలు చేశాను. ఈ 4 అయిన తర్వాత పిల్ల నచ్చింది అనే సినిమా ఈవీవి గారితో చేశాను. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే అండి, మనసులో మాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. నేను ఎవరిని బ్లేమ్ చేయను, నేనే ఖర్చు పెడతా. ఐ డోంట్ గివ్ బ్లేమ్ ఎనీ వన్. ఎందుకంటే నచ్చింది సినిమా, డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం. ఆడకపోయినా ఆ సినిమా ఆ కథకి ఎంత డిమాండ్ చేస్తుందో అంత ఖర్చు పెట్టాలి, నమ్మాను. సో దాంట్లో ఆర్థికంగా విపరీతమైన నష్టాలు వచ్చింది. ఓకే. అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, ఆబ్లిగేషన్ల మీద చేయాల్సి వచ్చాయి కొన్ని సినిమాలు. సో 1999 ఎండింగ్కి చాలా డైర్ స్ట్రేట్స్, చెప్పుకోలేనంత ఆర్థికపరమైన ఇబ్బందులు. ఓకే అని అనుకుంటానే ఈ కథను తీసుకెళ్ళి ఆయనకి, ఇది సర్కమ్స్టాన్సెస్ అంటే ఇమీడియట్గా నీకు నమ్మకం ఉంటే చేసే కిషోర్. ఓకే. నేను త్రివిక్రమే ఉన్నాము. సో ఆ విధంగా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. సో త్రివిక్రమ్ అంటే ఆ బాండేజ్ కానీ, విజయభాస్కర్ కానీ. విజయభాస్కర్తో ప్రయాణం ఎట్లా అంటే అండి, తను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఖాళీగా ఉండేవాడు. సురేష్ గారితో చేశారు. సురేష్తో. అవును. తనకు సినిమాలు లేవు సార్.
అట్ ది సేమ్ టైం నేను అన్ని ఫేజెస్ అండి. అప్పుడు కొన్ని సినిమాలు చేసి బాగా నష్టపోయి ఉన్నాం. ఏం చేద్దామని ఒక బెనర్జీ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు కదండి, బెనర్జీ తీసుకొచ్చాడు నా దగ్గరికి, విజయభాస్కర్ని. ఓకే. ఇట్లా చాలా మంచి. సో మనం మళ్ళీ నిలదొక్కోవాలంటే కొన్ని అప్పుడే టీవీ సీరియల్స్ ఎన్ని వస్తున్నాయి. సార్. సో ఈ టీవీకి ఏమైనా ఎపిసోడ్స్ చేద్దామా అని ఒక 13 ఎపిసోడ్స్కి రాసుకున్నామండి. కానీ భాస్కర్ ఎక్కువ రాసేవాడు. సో కొన్నాళ్ళు ఒక 2 months అట్లా స్పెండ్ చేసాం టైం. హైదరాబాద్ వచ్చి అది వాళ్ళకి ఇస్తే ఒక టెస్ట్ ఒక ఎపిసోడ్ ఏదో షూట్ చేసుకురామన్నారు. బాగుంది, ఆ ఎపిసోడ్లో అన్ని మనం షూట్ చేసి మన డబ్బులతో సినిమా తీసేవాళ్ళం కదా భాస్కర్, ఆ ఇబ్బందులు ఉండబట్టే కదా అని అనుకుని, సరే మళ్ళీ నేను సినిమా చేసే రోజున మనం కలిసి చేద్దామయ్యా అని మళ్ళీ విడిపోయాం అప్పుడు. ఓకే. ఆ తర్వాత ఈ మావు చిగురులు ఈ సినిమాలన్నీ చేసి మళ్ళీ ఇబ్బందులు పడి సార్. ఫైనల్గా ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు భాస్కరే పర్ఫెక్ట్ అని ఆ రోజు డెసిషన్ చేసుకున్నాను నేను. ఆ రోజు రాత్రి ఫోన్ చేశా, భాస్కర్ మనం కలిసి పని చేస్తున్నాం అని. సో అట్లా అంత దగ్గర అయ్యాం మేము. సో అప్పుడైనా త్రివిక్రమ్ గారిని ఎట్లా కలిశానంటే 99లో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. దాని సినిమాలకి భాస్కర్ త్రివిక్రమ్ కలిసి వెళ్తూ ఉండేవారు, నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడే మీరు చెప్పిన పిల్ల నచ్చిన షూటింగ్ జరుగుతూ ఉండేది. ఓకే. సో నైట్ టైము ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు భాస్కర్ని కలిసినప్పుడు త్రివిక్రమ్ పరిచయం చేశాడు. అతను ఎవరో బెంగాల్ నుంచి పారిపోయి వచ్చిన రచితలాగా ఉండేవాడు, మెడలో వేసుకుని జొబ్బా వేసుకుని ఎవరయ్యా అంటే ఒక మేధావైన అభిప్రాయం కలిగింది. ఓకే. సో ఆ తర్వాత నువ్వే కావాలప్పుడు తను సజెస్ట్ చేశాడు త్రివిక్రమ్ అంటే. అప్పుడు త్రివిక్రమ్ని కలవటం, ఇక అక్కడి నుంచి హిస్టరీ. సార్, నువ్వు నాకు నచ్చే సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడు ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే. సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఎంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, ఆ సినిమా చేయడం జరిగింది.